Hello, good morning. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏమమ్మా ఇంత లేట్గా వస్తున్నారు ఈరోజు? ఈరోజు మనం థర్డ్ చాప్టర్ కాన్వర్జేషన్లో థర్డ్ యూనిట్ మనం స్టార్ట్ చేసుకోబోతున్నాము. యా, స్లోలీ పీపుల్ ఆర్ కమింగ్. ఐ నో వై టుడే ఇట్స్ వెరీ లేట్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. ఏమమ్మా ఈరోజు ఇంత లేట్గా వస్తున్నారు అందరూ? తెలుగు క్లాస్ సార్. క్లాస్ తీసుకుంటుండ్రు సార్. ఓకే ఓకే, తెలుగు క్లాస్. తెలుగు సార్ వదులుతలేడా? రైట్ రైట్ రైట్. అడిగాడు సార్, మళ్ళీ ఎవడో వచ్చి సౌండ్లు చేస్తుండు. మ్యూట్ చేయొచ్చు కదా. ఒక్కొక్క పేరుతో వస్తుంది సార్, మళ్ళీ మళ్ళీ ఓకే, మార్చి వస్తున్నాడు సార్. ఎవరు వాడు? వాడిని కనుక్కోండి, ఎవడో వాడు. సార్ మన కాలేజీ స్టూడెంటేనా వాడు? నాకు తెలిసి మన కాలేజీలో లింక్ ఎట్లా పోతుంది? ఏమో సార్, దాన్ని నాకు తెలిసి మన కాలేజీలో ఫార్వర్డ్ చేసి ఉండవచ్చు వేరే వాళ్ళకి, అట్లా డిస్టర్బ్ చేస్తుంటది. ఓకే ఓకే, చూద్దాం దాని కథ ఏమో. నేను సార్తో మాట్లాడిన ఆ రోజు మీరు చెప్పినప్పుడు. వాడిని అలౌ చేయకండి, అటువంటి వాడిని మనం బయట వెయిటింగ్ రూమ్ లో పెట్టేసేయాలి. సార్ 1 మంత్ అయితే సార్ పేరు మార్చి వస్తారు, మొత్తం డిస్టర్బ్ చేస్తారు, ఏం అర్థమైతలేదు సార్ తెలుగు మాకి. అవునా? ఓకే ఓకే, ఐ విల్ టాక్ విత్ హిమ్. సార్తో మాట్లాడతాను. వాడు ఎవడో తెలిస్తే తెలియదు. వాడు ఎవడు మన క్లాస్కి వస్తలేడా వాడు? ఇంగ్లీష్ డిస్టర్బ్ చేస్తారు. మరి తెలుగు మాత్రమే పేరు ఒక్కటే పెడితే తెలుస్తుంది సార్, పేరు చేంజ్ చేస్తూ వస్తే తెలుస్తలేదు. ఓకే సరే సరే, చూద్దాం. వాడిని బ్లాక్ చేసేదానికి అవుతుందా దీంట్లో జూమ్ లో? నాకు కూడా ఐడియా లేదు అది ఎట్లా బ్లాక్ చేయాలో అని. ఫస్ట్ టైం కదా సార్ మనకి ఆన్లైన్ సిస్టమ్ ఇప్పుడు ఫస్ట్ టైం కదా సార్. అవునవును, అంతగా నాకు తెలియదు. అట్లానే రిమూవ్ చేయొచ్చు. రిమూవ్ చేస్తే మళ్ళీ జాయిన్ అవుతాడు వాడు కదా. వేరే పేరుతో జాయిన్ అవుతున్నాడు మళ్ళీ. పేరు మారితే ఏం కాదు కానీ నా అకౌంట్ బ్లాక్ చేయాలా? మన అకౌంట్ ఎట్లా బ్లాక్ చేయాలనేది కనుక్కోవాలి. ఒకసారి గూగుల్లో కనుక్కో ఎట్లనో. ఒకవేళ అది తెలిస్తే కనుక మనము సార్కు అప్డేట్ చేద్దాం. ఓకే రైట్ రైట్. ఓకే బాబు, మన థర్డ్ చాప్టర్ కంటిన్యూ చేద్దాం. కాన్వర్జేషన్ కండక్టింగ్ ఏ మీటింగ్. దీంట్లో యాక్చువల్గా మనం ఒక మీటింగ్ కండక్ట్ చేయాలంటే, సపోజ్ యూ హ్యావ్ టు అజ్యూమ్ దట్ యు ఆర్ ఆల్రెడీ వర్కింగ్ ఇన్ సమ్ కార్పొరేట్ కంపెనీ. ఒక కంపెనీలో పనిచేస్తున్నారు అండ్ యు ఆర్ అసైన్డ్ ఏ జాబ్ ఆఫ్ కండక్టింగ్ ఏ మీటింగ్. ఒక మీటింగ్ కండక్ట్ చేయమని చెప్పి మీకు అసైన్ చేస్తారు. అటువంటిప్పుడు మరి ఆ మీటింగ్ మనం ఎలా కండక్ట్ చేయాలి అనేది ఈ చాప్టర్లో మనం నేర్చుకోబోతున్నాం. ఓకే, వెరీ ఆఫన్ ఆర్గనైజేషన్స్ కండక్ట్ వీక్లీ, మంత్లీ, క్వార్టర్లీ ఆర్ స్పెషల్ మీటింగ్స్ టు డిస్కస్ సర్టెన్ ఇష్యూస్ అండ్ మేక్ డెసిషన్స్ ఆర్ ప్లాన్స్. ప్రతి ఆర్గనైజేషన్లో కూడా ఈ మీటింగ్స్ అనేవి చాలా కామన్గా జరుగుతాయి. ఎందుకంటే ఆర్గనైజేషన్ అంటే ఇట్ ఈస్ నాట్ వన్ పర్సన్. ఓకే, ఇట్ ఈస్ కలెక్షన్ ఆఫ్ పర్సన్స్ అండ్ కలెక్టివ్ డెసిషన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. కలెక్టివ్గా ఆర్గనైజేషన్ యొక్క ఇంప్రూవ్మెంట్ కోసం, డెవలప్మెంట్ కోసం మీటింగ్ పెట్టుకొని కలెక్టివ్ డెసిషన్స్ తీసుకోవడానికి పెట్టుకోవాల్సిన అవసరం ఏర్పడతాయి. అవి రెగ్యులర్ మీటింగ్స్ ఉంటాయి. కొన్ని వీక్లీ మీటింగ్స్ రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి, మంత్లీ జరుగుతుంటాయి, క్వార్టర్లీ జరుగుతుంటాయి. ఇంకా స్పెషల్ మీటింగ్స్, ఏమైనా స్పెషల్ ఇష్యూస్ వచ్చినప్పుడు స్పెషల్ మీటింగ్స్ కూడా జరుగుతూ ఉంటాయి. అయితే వీటన్నిటికీ కూడా ఒక ఫార్మేట్, ఒక ప్రొసీజర్ అనేది ఉంటుంది మీటింగ్ కండక్ట్ చేయడానికి. ఓకే, అది ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. సో దీని మెయిన్ ఆబ్జెక్టివ్ ఏమరా అంటే, ఇటువంటి మీటింగ్స్ వల్ల మెయిన్ ఆబ్జెక్టివ్ వచ్చి టు డిస్కస్ సర్టన్ ఇష్యూస్ అంటే ఏదైనా ప్రాబ్లమ్స్ కానీ మామూలుగా డైలీ రొటీన్ ఇష్యూస్ అన్నిని కూడా మనం డిస్కస్ చేసుకుంటాము. అండ్ మేక్ డెసిషన్స్ తీసుకుంటాము. అండర్ ప్లాన్స్, ఏదైనా కొత్త ప్లాన్లు వేస్తుంటాము. ఆల్ దీస్ థింగ్స్ ఇన్ ఆర్డర్ టు టేక్ ఇట్ కలెక్టివ్లీ మీటింగ్స్ ఆర్ కండక్టెడ్.
The steps below are useful guidelines for conducting an effective meeting. So ఇక్కడ మనకు కొన్ని స్టెప్స్ ఇచ్చారంట హౌ టు కండక్ట్ అన్ ఎఫెక్టివ్ మీటింగ్. ఒక ఎఫెక్టివ్ మీటింగ్ కండక్ట్ చేయాలంటే అండ్ హౌ వీ షుడ్ ప్లాన్ అబౌట్, ఎలా ప్లాన్ చేయాలి, ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి. ప్లానింగ్ అండ్ ఎగ్జిక్యూషన్ బోత్ ఆర్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఇన్ కండక్టింగ్ ఏ మీటింగ్. సో దీంట్లో ఫస్ట్ హెడ్లైన్స్ చూద్దాం, ఆ తర్వాత డీటెయిల్స్ లేకపోతాం. ఫస్ట్ పర్పస్. ఓకే, అంటే వాట్ ఈస్ వై ఆర్ వీ కండక్టింగ్ ద మీటింగ్, అసలు మీటింగ్ ఎందుకు కండక్ట్ చేస్తున్నాం. అజెండా, అజెండా అనేది చాలా ఇంపార్టెంట్ అంటారు. ఎవరికైనా తెలుసా అజెండా అంటే? ఎవరికైనా అజెండా అనే పదం విన్నారా కనీసం? అజెండా అనే పదం జనరల్గా ఈ అసెంబ్లీ సెషన్స్, అసెంబ్లీ కూడా మీటింగే కదా, దాంట్లో అజెండా అనే మాట మన పేపర్లో వింటూ ఉంటాం. అదేవిధంగా ఈ ఏది మంత్రివర్గ సమావేశం అంటాం, క్యాబినెట్ మీటింగ్ అంటాం. ఈ క్యాబినెట్ మీటింగ్లో కూడా అజెండా అనే పదం మనకు వినపడుతూ ఉంటుంది, న్యూస్ పేపర్లో వేస్తూ ఉంటారు అజెండా అనే పదం. అజెండా అంటే పాయింట్స్ దట్ కమ్ ఆన్ ద టేబుల్ ఫర్ డిస్కషన్. ఆ మీటింగ్లో మనం డిస్కస్ చేయాల్సినటువంటి అంశాలు ముందుగానే ప్లాన్ చేస్తాం అన్నట్టు. ఓకే, మనం వీటి మీద మనం మాట్లాడుకోవాలి అని ఆ అజెండా అనేది ఒకటి తయారు చేసుకుంటాం అన్నట్టు. నెక్స్ట్ పార్టిసిపెంట్స్, ఎవరెవరు పార్టిసిపెంట్స్ అంటే బేస్డ్ ఆన్ అజెండా, అజెండా బట్టి పార్టిసిపెంట్స్ అనేవాళ్ళు ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మన కాలేజీలో మీటింగ్ అనుకుందాం. మన కాలేజీలో అడ్మిషన్స్ గురించి మీటింగ్ పెట్టామనుకోండి, అప్పుడు ఎవరెవరు ఉంటారు అక్కడ? ముఖ్యంగా నాన్ టీచింగ్ స్టాఫ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, అడ్మిషన్స్లో నాన్ టీచింగ్ స్టాఫ్ చాలా ఎక్కువ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంటారు కాబట్టి వాళ్ళతో మీటింగ్ పెడతాం. అదే సిలబస్ ఎంత అయింది, ఓకే, మనం ఇంకా ఆన్లైన్ క్లాసులు ఎలా జరుగుతున్నాయి, ఇటువంటివి అజెండా ఉన్నిందనుకోండి, దెన్ ద పార్టిసిపెంట్స్ విల్ బి టీచింగ్ స్టాఫ్. టీచింగ్ స్టాఫ్ మెయిన్ ఇంపార్టెంట్ అవుతారంట. సో ఈ అజెండాని బేస్ చేసుకొని ఎవరెవరిని పార్టిసిపెంట్స్ని మనం పిలవాలి, ఎవరెవరిని మీటింగ్లో పాల్గొనాలి, వాళ్ళకి ఆర్డర్స్ ఇష్యూ చేయాలి. ఓకే, యు ఆర్ సపోజ్ టు అటెండ్ దిస్ మీటింగ్ అనేది ఆర్డర్స్. ఓకే, నాట్ రిక్వెస్ట్. ఏదో పొలిటికల్ పార్టీ అయితే మనము వాళ్ళని మోటివేట్ చేస్తాం మీటింగ్ రమ్మని. బట్ జనరల్గా ఈ అఫీషియల్ మీటింగ్స్ అనేటివి దే హ్యావ్ టు అటెండ్. వన్స్ ద బాస్ సేస్ దట్ దేర్ విల్ బి ఏ మీటింగ్ అండ్ ఎవ్రీబడి హ్యాస్ టు అటెండ్ వితౌట్ ఎనీ ఇష్యూ. ఓకే, అదర్వైజ్ సమ్టైమ్స్ యాక్షన్ మే బి టేకన్ అగైన్స్ దెమ్. మనం అప్పుడప్పుడు వింటుంటాం కలెక్టర్ మీటింగ్కి పలానా వాళ్ళు రాలేదని చెప్పి వాళ్ళకి సస్పెండ్ చేశారు కలెక్టర్ గారు అని. ఓకే, సో పార్టిసిపెంట్స్ని ఒక్కసారి పిలిచినారంటే వాళ్ళు తప్పనిసరిగా రావాల్సి ఉంటుంది. అయితే ఎవరిని పిలవాలనేది వీ హ్యావ్ టు డిసైడ్. దెన్ ప్రిపరేషన్, దెన్ హౌ ప్రిపరేషన్. ఇప్పుడు మీటింగ్ కండక్ట్ చేయాలన్నప్పుడు కొన్ని ప్రిపరేషన్స్ కావాలి. మేబీ ఏ రూమ్లో మనం కండక్ట్ చేస్తున్నాము, అక్కడ అన్ని కుర్చీలు సరిపోతాయి, ఎంతమందిని పిలుస్తున్నాము, ఇవన్నీ కూడా చూసుకోవాలి. ఓకే, అదేవిధంగా వాళ్ళకి మధ్యలో చాయ్లు, బిస్కెట్లు, ఇవన్నీ కూడా ఎవ్రీథింగ్. అదే తర్వాత మైక్లు ఏమన్నా అవసరమా. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మనం చూసుకోవాలి. ఏ రోజు కండక్ట్ చేస్తాము, ఏ తేదీ కండక్ట్ చేస్తాము, ఇవన్నీ కూడా మనం దీని కిందికి రావచ్చు. దెన్ మీటింగ్ ప్రిన్సిపల్స్. సో మీటింగ్లో మెయిన్ రూల్స్ ఏంటి? బాబు ఎవరో రాస్తున్నాడు, గీస్తున్నాడు. కల్పన, వాట్ ఆర్ యూ డూయింగ్? యు ఆర్ ప్లేయింగ్. హలో కల్పన, ప్లీజ్ delete that one. Whatever that you have written, you can delete. Okay, don't write all those things. delete చేయమ్మా కల్పన. ఇప్పుడు రాసేది వచ్చు కానీ delete చేసేది రాదంటావా? ఎట్లా ఇట్లా చేస్తా? disable annotation for others. నేను చేసుకోవాలా ఇది? ఓకే, రైట్. సో మీటింగ్ ప్రిన్సిపల్స్ అంటే మీటింగ్ కండక్ట్ చేయడానికి మనం కొన్ని రూల్స్ అనేటివి పెట్టుకోవాల్సి ఉంటుంది. ఆ రూల్స్ కూడా మనము చూసుకుంటాం అన్నట్టు. ఓకే, దెన్ మీటింగ్ ఫెసిలిటేటర్. ఆ మీటింగ్ని ఎవరు ఫెసిలిటేట్ చేస్తున్నారు అంటే ఎవరు దాన్ని కండక్ట్ చేస్తున్నారు అంటే దాన్ని ముందుకు దాన్ని ఇంట్రొడక్షన్ కానివ్వండి, అందరినీ ఇన్వైట్ చేయడం కానివ్వండి, ఎజెండా గురించి చెప్పడం కానివ్వండి, దాన్ని ఫెసిలిటేట్. మామూలుగా పెద్ద పెద్ద మీటింగ్లు అయితే చైర్మన్ అంటాం. ఓకే, మీటింగ్ చైర్ అని అంటాం అన్నట్టు, చైర్మన్ అంటాం లేదా చైర్పర్సన్ అంటాం. సో ఇక్కడ ఫెసిలిటేట్ ఎవరెవరు.
దెన్ టైం, ఏ టైం నుంచి ఏ టైంలోకి మనము ఈ మీటింగ్ పెట్టుకోవాలి, ఎంత టైం పెట్టుకోవాలి, కండక్టింగ్ ద మీటింగ్, ఇంకా ఫైనల్గా మనం కండక్ట్ ఏ విధంగా చేయాలి. దెన్ మినిట్స్, ఇంకా అన్నిటికంటే ముఖ్యమైనది ఇదంటే ఎజెండా ఎంత ఇంపార్టెంట్ మీటింగ్కి ఇవన్నీ కూడా ఇంపార్టెంటే, కానీ కొన్ని చాలా ఇంపార్టెంట్ ఉంటాయి. వాటిల్లో ఎజెండా ఒకటి, ఎజెండా అంటే ఏం మాట్లాడుకోబోతున్నాము. దెన్ మినిట్స్ ఒకటి, మినిట్స్ అంటే ఏమంటే మొత్తం మీటింగ్లో మనం డిస్కస్ చేసినటువంటి విషయాల్ని జిస్ట్ అదంతా ఒక నోట్బుక్లో రాస్తాం అన్నట్టు. ఓకే, ఏమేమి డిస్కస్ చేసాము, ఏం డెసిషన్స్ తీసుకున్నాము, ఓకే, ఏం ప్లాన్స్ చేసాము, ఎవ్రీథింగ్ విల్ బి రిటర్న్, ఎవ్రీథింగ్ విల్ బి డాక్యుమెంటెడ్, దట్ వాట్ ఎవర్ దట్ వీ హ్యావ్ talked, whatever that we have discussed will be documented in notebook or register. That that documentation is called minutes. ఆ డాక్యుమెంటేషన్ నే మినిట్స్ అనేది చెప్తాం అన్నట్టు. సో దిస్ ఈజ్ వన్స్ అగైన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా మామూలు జనరల్గా జరిగిపోతూ ఉంటాయి, చాలా కామన్గా జరిగేటువంటి విషయాలు. బట్ మినిట్స్ అనేటివి చాలా చాలా ఇంపార్టెంట్. ఈ మినిట్స్ అన్ని రాసుకున్న తర్వాత ఆ మీటింగ్లో కండక్ట్ చేసుకున్న వాళ్ళందరి దగ్గర సంతకాలు తీసుకుంటాం. ఓకే, దెన్ కంక్లూడింగ్ ఏ మీటింగ్, ఇంకా లాస్ట్లో కంక్లూషన్. ఓకే, ఇవన్నీ మనకు తెలిసినట్టు. ఎవాల్యుయేషన్ అంటే ఆ మీటింగ్ ఎలా జరిగింది, ఏం కథ, దాని అవుట్కమ్స్ ఏంటి, ఇవన్నీ కూడా లాస్ట్లో ఎవాల్యుయేట్ చేస్తాం. అండ్ ఈజ్ దేర్ ఎనీ నీడ్ ఫర్ రీకండక్టింగ్ ఆఫ్ మీటింగ్. మనకు మామూలుగా ఈ క్యాబినెట్ మీటింగ్ ఒక్కరోజే జరుగుతుంది. మన క్యాబినెట్ మీటింగ్ మళ్ళీ ఇంకో రోజు రండి అనిందే సీఎం గారు మినిస్టర్స్ అంటే హీఈస్ నాట్ వెరీ హ్యాపీ. అంటే ఆఫ్టర్ ఎవాల్యుయేషన్ ఆఫ్ ద మీటింగ్ అండ్ ఈ రికాల్డ్ ద మీటింగ్ అన్నట్టు. ఓకే, మళ్ళీ ఇప్పుడు 1 వీక్ తర్వాత మళ్ళీ కలుద్దాం అనేది మళ్ళీ ఒకసారి చెప్పారు అన్నట్టు. సో దీన్ని ఎవాల్యుయేషన్ అని చెప్పొచ్చు. సో ఇప్పుడు 1 by 1 మీకు జస్ట్ ఒక ఐడియా వచ్చి ఉంటుంది. దీస్ ఆర్ ద మెయిన్. ఇది మెయిన్ ఏమన్నా అంటే హౌ టు కండక్ట్ ద మీటింగ్, హౌ టు ప్లాన్ ద మీటింగ్. కాబట్టి మళ్ళీ ఒకసారి ఇప్పుడు ఫస్ట్ నుంచి చూస్తాం. ఫస్ట్ వన్ వచ్చి పర్పస్ అంటే ఏంటి, అండ్ వై ఆర్ వీ కండక్టింగ్ ద మీటింగ్, ఎందుకు కండక్ట్ చేస్తున్నాము. ఐడెంటిఫై ద పర్పస్ అండ్ ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ ఆఫ్ ద మీటింగ్. ఫస్ట్ వాట్ వీ హ్యావ్ టు ఐడెంటిఫై ద పర్పస్, ఎందుకోసం కండక్ట్ చేస్తున్నాము, ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్, ఈ మీటింగ్ ద్వారా మనము ఏం రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము, దట్ వీ హ్యావ్ టు కాంటెంప్లేట్ అండ్ సీ. ఐడెంటిఫై వెదర్ ద మీటింగ్ ఈజ్ కండక్టెడ్ ఫర్ డెలివరింగ్ ఇన్ఫర్మేషన్, షేరింగ్ ఇన్ఫర్మేషన్ ఆర్ కలెక్టింగ్ ఇన్ఫర్మేషన్. చూడండి, ఇన్ఫర్మేషన్ 3 రకాలు. ఒకటి ఫర్ డెలివరింగ్ ఇన్ఫర్మేషన్ అంటే ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడానికి, ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి, ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి. ఓకే, దట్ మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దోస్త్ పైన కాలేజీలో ప్రిన్సిపల్ మీటింగ్ కండక్ట్ చేస్తారు. సో కండక్ట్ చేసినప్పుడు అందరికీ లెక్చర్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడానికి, అసలు దోస్తులో ఏ విధంగా పిల్లలు ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఫస్ట్ వాళ్ళు తెలుసుకోవాలి కదా. వాళ్ళు తెలుసుకున్న తర్వాత పిల్లలకి హెల్ప్ చేస్తారు అన్నట్టు. సో డెలివరింగ్ ఇన్ఫర్మేషన్ అంటే ఒక రకంగా ట్రైనింగ్ అన్నట్టు, ఒక రకంగా గివింగ్ సమ్ ఇన్ఫర్మేషన్. Then sharing information, already information is there, some information is there, that just we have to share it. Or collecting information, లేదంటే ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఆన్లైన్ క్లాసులకి ఎంతమంది అటెండ్ అవుతున్నారు, నిన్న ఎంతమంది అయినారు, ఈరోజు ఎంతమంది అయినారు, పెరుగుతున్నారా తగ్గుతున్నారా, పెరుగుతుంటే ఎందుకు తగ్గుతున్నారు, రిజల్ట్స్ గురించి, ఫర్ రిజల్ట్స్ ఎంత వచ్చింది, ఏ సబ్జెక్ట్లో ఎంత వచ్చింది, దట్ ఈస్ కలెక్టింగ్ ఇన్ఫర్మేషన్. సో ఇప్పుడు మొన్న క్యాబినెట్ మీటింగ్లో కూడా అందరినీ మీటింగ్ జరిగేటప్పుడు అందరూ ఏమంటే యూ హ్యావ్ టు కమ్ విత్ ఇన్పుట్స్ అంటారు. ఇన్పుట్స్ అంటే మొత్తం ఇన్ఫర్మేషన్, డేటా మొత్తం కూడా కలెక్ట్ చేసుకొని రావాలి. ఓకే, దెన్ దట్ హ్యాస్ టు బి డిస్కస్డ్ దాన్ని. సో డెలివరింగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అంటే ఏదైనా కొత్త ఇన్స్ట్రక్షన్, ట్రైనింగ్ ఇవ్వడానికి మీటింగ్ కండక్ట్ చేస్తున్నామా, లేదంటే ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి ఇస్తున్నామా, లేదంటే ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడానికి ఇస్తున్నామా, ఇది పర్పస్ అన్నట్టు. ఈ పర్పస్ అనేది ఇట్ హ్యాస్ టు బి క్లియర్ ఇన్ యువర్ మైండ్. నీ మైండ్లో ఇది క్లియర్గా ఉంటే దెన్ ఎవ్రీథింగ్ యూ కెన్ ప్లాన్ స్క్రూపులస్లీ, అదర్వైజ్ పీపుల్ మే నాట్ అండర్స్టాండ్ ఇట్. ఓకే, దెన్ అజెండా. సో బేస్డ్ ఆన్ ద పర్పస్ వీ హ్యావ్ టు ప్రిపేర్ అన్ అజెండా ప్రిపేర్ చేయాలి. ద అజెండా ఇస్ ఏ లిస్ట్ ఆఫ్ ద ఐటమ్స్, ఇష్యూస్ దట్ ఆర్ టు బి డిస్కస్డ్ ఇన్ ఏ మీటింగ్. ఆ మీటింగ్లో మనం ఏమేమి ఇష్యూస్ డిస్కస్ చేస్తున్నాం, ఏమేమి ఐటమ్స్ డిస్కస్ చేస్తున్నాం, అది ఒక లిస్ట్ అన్నట్టు. అంతే, వెరీ సింపుల్ బట్ వెరీ ఇంపార్టెంట్. ఇట్స్ వెరీ సింపుల్ బట్ వెరీ ఇంపార్టెంట్. వితౌట్ అజెండా we probably may not conduct a meeting. Okay, and it cannot be meeting as well. Limit the number of items, issues, keeping in mind the time available. అదే విధంగా మనం ఎంత టైం కండక్ట్ చేయబోతున్నాము, ఇష్యూస్ చాలా ఉండొచ్చు. ఓకే, మనం చాలా ఎక్కువ ఇష్యూస్ పెట్టామనుకోండి, మీటింగ్ డైల్యూట్ అయిపోతుంది.
కాబట్టి తక్కువ ఇంపార్టెంట్ ఇష్యూస్ ప్రయారిటైజ్ చేయాలి. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఇష్యూ ఏది, అది ఫస్ట్ ఐటమ్, దెన్ సెకండ్ ఐటమ్, థర్డ్ ఐటమ్, మేబీ 5 to 6 ఐటమ్స్, నాట్ మోర్ దెన్ దట్. ఒకవేళ అంతకంటే ఎక్కువైపోయినాయి అనుకోండి, దెన్ అవి డైల్యూట్ అయిపోయే అవకాశం ఉంది. ఆ మీటింగ్కి వచ్చిన వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోయే అవకాశం ఉంది. ఫోకస్ అనేది తప్పే అవకాశం ఉంది. కాబట్టి తక్కువ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉండాలి. అది ఆ టైంలో ఫిట్ అవుతుందా కాదా. మనం టైం ఫర్ ఎగ్జాంపుల్ మీటింగ్ 1 hour కండక్ట్ చేస్తాం. ఆ 1 hourలో ఇవన్నీ ఇష్యూస్ కండక్ట్ అవుతాయి, డిస్కస్ అవుతాయే కదా. అండ్ వీ హ్యావ్ టు డిసైడ్ దట్ వన్. దెన్ పార్టిసిపెంట్స్, ఐడెంటిఫై అండ్ ఇన్వైట్ ఓన్లీ దోస్ పార్టిసిపెంట్స్ నెసెసరీ ఫర్ ద మీటింగ్. అవసరమైన వాళ్ళని మాత్రమే మీటింగ్ పిలవాలి. ఉన్నారు కదా మొత్తం కాలేజీలో అందరినీ పిలుస్తామని కాదు. ఆ ఇష్యూస్ బేస్డ్, ఆ ఇష్యూ నేను ఇంతకుముందే మీకు ఎగ్జాంపుల్ చెప్పా కదా, ఆ ఇష్యూకి ఎవరెవరు అవసరమవుతారో వాళ్ళని మాత్రము పిలిస్తే చాలు అన్నట్టు. అవసరం లేని వాళ్ళని పిలిస్తే వాళ్ళు ఊరికే కూర్చొని ఉంటారు. సమ్ టైమ్స్ దే మే డిస్టర్బ్ ఆర్ సమ్ టైమ్స్ దే మే యూనో మీ ఫోకస్ని దెబ్బతీసే అవకాశం ఉంది. కాబట్టి యూ హ్యావ్ టు కాల్ దోస్ పర్సన్స్ హూ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండ్ దే ఆర్ రిలేటెడ్ టు దట్ ఇష్యూ. Make sure that every participant has something to contribute with regard to the agenda of the meeting. అదేవిధంగా ఆ అజెండాలో ఏదో ఒక 4-5 పాయింట్లు ఉంటే ఆ పాయింట్లకి ఏదో దాంట్లో వాడికి సంబంధం ఉండాలి. సంబంధం లేని వాళ్ళని పిలవకండి, సంబంధం ఉంటేనే పిలవండి. సో యూ హ్యావ్ టు మేక్ ఎ లిస్ట్ ఆఫ్ పార్టిసిపెంట్స్ అండ్ ఇన్వైట్ దెమ్ అకార్డింగ్లీ. దెన్ ప్రిపరేషన్. సో ప్రిపరేషన్ మెయిన్ ఏంటి, డిసైడ్ ద డేట్, ఏ రోజు, వెన్యూ ఎక్కడ, వెన్యూ అంటే ప్లేస్ అన్నాడు, అండ్ టైమ్ ఆఫ్ ద మీటింగ్, ఏ టైము ఎక్కడ ఎప్పుడు. ఓకే, ఏ రోజు ఏ టైము ఎప్పుడు. ఓకే, ఇవన్నీ ఎక్కడ సారీ ఎప్పుడు అంటే టైం వస్తుంది, ఎక్కడ అంటే ప్లేస్ వస్తుంది అన్నాడు. దట్ యూ హ్యావ్ టు డిసైడ్. కమ్యూనికేట్ ద ఎజెండా టు ద పార్టిసిపెంట్ అట్లీస్ట్ 24 hours prior టు ద మీటింగ్. అదేవిధంగా ఈ ఎజెండా హ్యాస్ టు బి కమ్యూనికేటెడ్ టు ద పార్టిసిపెంట్ సో దట్ దే కమ్ ప్రిపేర్డ్. వాళ్ళ మీటింగ్ ఊరికే చేతులు ఊపుకోకుండా రాకుండా దే కమ్ ప్రిపేర్. అసలు ఏం మీటింగ్లో ఏం డిస్కస్ చేయబోతున్నారని తెలిస్తే దే మెంటలీ ప్రిపేర్ అండ్ దే కలెక్ట్ సమ్ డేటా దట్ ఈస్ రిలేటెడ్ టు దట్ ఎజెండా. మొత్తం అంతా తీసుకొని మీటింగ్కి వస్తారు. దెన్ మీటింగ్ విల్ బి ఫ్రూట్ఫుల్. అదర్వైజ్ ఊరికేనే మీటింగ్ రండి అంటే దే విల్ కమ్, బట్ దట్ విల్ నాట్ బి ఫ్రూట్ఫుల్ అండ్ దెర్ వోంట్ బి ఎనీ ఫ్రూట్ఫుల్ డిస్కషన్ అండ్ నథింగ్ విల్ హ్యాపెన్ ఇన్ సచ్ మీటింగ్స్. దెన్ మీటింగ్ ప్రిన్సిపల్స్. ఇంకా మీటింగ్ ప్రిన్సిపల్స్ చూస్తాం. రిక్వెస్ట్ ఆల్ పార్టిసిపెంట్స్ టు టర్న్ దర్ మొబైల్స్ ఆఫ్. కొన్ని రూల్స్ అన్నట్టు, మీటింగ్ ప్రిన్సిపల్స్ అంటే కొన్ని రూల్స్. సో ఈ కాలంలో ఇంతకుముందు ఈ రూల్ లేకుండే, కానీ ఇప్పుడు ఏమవుతుందంటే ప్రతి ఒక్కరి దగ్గర ఒక మొబైల్ ఉంటుంది. ఆ మొబైల్ ఆల్వేస్ విల్ బి డిస్టర్బింగ్ యూ. ప్రతిసారి అది మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తూనే ఉంటుంది. ఏ పని మిమ్మల్ని కాన్సన్ట్రేట్గా చేయనిది. కొద్దిగా కాన్సన్ట్రేట్ చేసి ఏదైనా చేస్తామంటే అంతలోపల ఫోన్ మోగుతుంది అన్నట్టు. So even though he is focused, the mobiles will not let them focus అన్నట్టు. వాళ్ళు ఫోకస్ చేయకుండా డిస్ట్రాక్ట్. అందుకని వాట్ వీ హ్యావ్ టు డూ, రిక్వెస్ట్ ఆల్ పార్టిసిపెంట్స్ టు టర్న్ దేర్ మొబైల్స్ ఆఫ్. మొబైల్స్ అన్ని ఆఫ్ చేయమని చెప్పాలి. టు కీప్ దెమ్ ఇన్ సైలెంట్ ఆర్ వైబ్రేట్ మోడ్. ఒకసారి మరీ ఇంపార్టెంట్ వస్తూ ఉంటాయి అన్నట్టు. ఫర్ పోలీస్ డిపార్ట్మెంట్లో అందరూ సైలెంట్లోనే పెట్టుకుంటారు. ఎందుకంటే ఇంపార్టెంట్ కాల్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి చూస్తారంట ఏమైనా సమ్ ఇంపార్టెంట్ అనిపిస్తే అటెండ్ అవుతారు, లేదంటే అటెండ్ కారు. ముఖ్యంగా మీటింగ్ అటువంటి సమయాల్లో డిసలవ్ ఎనీ సార్ట్ ఆఫ్ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ డ్యూరింగ్ ద మీటింగ్. అదేవిధంగా ఫోన్ కాల్స్ చేయడము, మెసేజ్లు పెట్టడము, వాట్సాప్ చూడడము, ఇటువంటి ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ అనేది వీ హ్యావ్ టు డిసలవ్. వీ షుడ్ నాట్ అలౌ ద పార్టిసిపెంట్స్ టు ఇండల్జ్ ఇన్ సచ్ యాక్టివిటీస్. ఓకే, ఇండల్జ్ ఇన్ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్. ఎందుకంటే మనం కూర్చొనే ఉంటాం, నోరు తెరవకుండానే మొత్తం విషయం అంతా పక్క వాళ్ళకి చెప్పొచ్చు. వాట్సాప్ మెసేజ్లు పెడతాం. రకరకాలుగా మనము ఇన్ఫర్మేషన్ కెన్ బి పాస్డ్ త్రూ యువర్ మొబైల్. ఓకే, వితౌట్ ఈవెన్ ఓపెనింగ్ యువర్ మౌత్ అండ్ ఇట్ కెన్ రీచ్, ఇట్ కెన్ స్ప్రెడ్ టు ద వరల్డ్. నోరు తెరవకుండానే మొత్తం ప్రపంచం అంతా కూడా స్ప్రెడ్ అయిపోతుంది. ఇంతకుముందు కాలంలో మనం ఏదైనా చెప్పాలనుకుంటే నోరు తెరిచి గట్టిగా అరిస్తే కానీ వినేవాళ్ళు కాదు. ఇప్పుడు అట్లా కాదు, చాలా ఈజీగా యూ కెన్ పాస్ ద ఇన్ఫర్మేషన్. రెస్పెక్ట్ ద ఒపీనియన్ ఆఫ్ ఈచ్ పార్టిసిపెంట్. ఎంకరేజ్ ఓపెన్నెస్ అమంగ్ పార్టిసిపెంట్స్. ఇంకోటి అంటే మీటింగ్లో ఒకటే మెయిన్ ఇష్యూ ఏమవుతుంది అంటే, అండ్ ఎవ్రీబడి షుడ్ బి అలౌడ్ టు స్పీక్. ప్రతి ఒక్కరిని మాట్లాడడానికి అవకాశం ఇవ్వాలి. సప్రెస్ చేయకూడదు, డిస్కరేజ్ ఏం మాట్లాడుతున్నావు ఆయన ఊక ఏదేదో మాట్లాడుతున్నావు తెలియకుండా అటువంటి మాటలు మాట్లాడద్దు. ఒక్కోసారి అతను చెప్పే విషయాలు లాజిక్ ఉండకపోవచ్చు, అయినప్పటికీ మనం వీ హ్యావ్ టు లిజన్ విత్ వెరీ కేర్ఫుల్. ఎందుకంటే వాళ్ళని మనమే పిలిచినప్పుడు అతని ఒపీనియన్ మనకు నచ్చకపోయినప్పటికీ వినాలే.
వినిన తర్వాత నచ్చ చెప్పాలి, డిస్కషన్ పెట్టాలి. ఓకే, ఇలా చేస్తే మనకు నష్టం వస్తుంది, ఇది మంచి ఐడియా కాదు, అండ్ వీ హ్యావ్ టు థింక్ బెటర్ ఐడియా, ఒక బెటర్ ఐడియా, మంచి ఐడియా మనం ఆలోచించాలి అన్నప్పుడు నెక్స్ట్ టైం మీటింగ్కి ఇంకా బాగా ఆలోచించి వచ్చేదాన్ని. నువ్వు డిస్కరేజ్ చేసావనుకో, ఇంకా నెక్స్ట్ టైం మీటింగ్ పెట్టినా అంటే వాడు అసలు నోరేదరు, అసలు ప్రిపేరే కాడు. ఎందుకంటే నేను చెప్పే మాటలు వీళ్ళు ఎవరు వినరు, నేను ఊరికే ఎందుకు అనవసరంగా నేను ఎందుకు మాట్లాడాలి అని సైలెంట్గా ఉండిపోతారు. కాబట్టి వాట్ వీ హ్యావ్ టు డూ, వీ హ్యావ్ టు అలౌ ఎవ్రీ పార్టిసిపెంట్ అండ్ రెస్పెక్ట్ దేర్ ఒపీనియన్. వాళ్ళు చెప్పిన ఒపీనియన్ని మనం రెస్పెక్ట్ చేయాలి. అండ్ హౌ డు వీ రెస్పెక్ట్ ఎనీ ఒపీనియన్? లిజనింగ్. వాళ్ళు చెప్పింది వినడమే ఒక పెద్ద రెస్పెక్ట్ అన్నట్టు. ఫాలో కావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అతను మంచి ఆలోచన మంచిగా లేదనుకోండి, ఫాలో కావాల్సిన అవసరం లేదు. బట్ వీ హ్యావ్ టు లిజన్ అండ్ టెల్ హిమ్. సపోజ్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఏ గుడ్ ఐడియా, యూ టెల్ హిమ్, ఓ సారీ, ఇట్ ఈస్ నాట్ ఏ వెరీ గుడ్ ఐడియా, వీ హ్యావ్ టు ప్లాన్ ఇన్ అనదర్ వే. ఓకే, కమ్ అవుట్ విత్ బెటర్ ప్లాన్స్ అని మనం ఎంకరేజ్ చేయాలి. ఓకే, ఎంకరేజ్ ఓపెన్నెస్ అమంగ్ పార్టిసిపెంట్స్. అలాగే ఓపెన్గా మాట్లాడాలి. మనసులో ఒకటి, లోపల ఒకటి, బయట ఒకటి మాట్లాడడం చాలా కామన్. ముఖ్యంగా మీటింగ్స్లో అయితే ఇది చాలా ఎక్కువ చేస్తుంటారంట. లోపల వాడు అనుకో, ఇదంతా అయ్యే పని కాదు, పోయే పని కాదు, ఇది అవుతుందా కాదు అని పిచ్చి పిచ్చి ప్లాన్లన్నీ వేస్తుంటాడు ఈయన మా బాసు. కాదు, లెట్ హిమ్ బి ఓపెన్. సపోజ్ ఇఫ్ హీ డజంట్ లైక్ ఇట్, లెట్ దెమ్ టెల్, సార్ మీరు చెప్పేది కరెక్ట్ కాదు అని చెప్పేంత ఓపెన్నెస్ రావాలంటే వీ హ్యావ్ టు బి వెరీ ఓపెన్ విత్ దెమ్. మనం ఓపెన్గా ఉండాలి. వాళ్ళు ఏది చెప్పినా సరే మనము యాక్సెప్ట్, కనీసం వినేటటువంటి పరిస్థితిలో ఉండాలి. అప్పుడు వాళ్ళు ఓపెన్గా చెప్తారు. ఎప్పుడైతే అందుకనే మనము మనల్ని పొగిడే వాళ్ళకంటే మనల్ని క్రిటిసైజ్ చేసే వాళ్ళని ఎక్కువగా నమ్మాలి. ఎందుకంటే వాడు క్రిటిసైజ్ చేసేవాడి వల్లనే మనం ఏం తప్పులు చేస్తున్నామనేది తెలుస్తుంది, దాన్ని కరెక్ట్ చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడు పొగుడుతూ ఉండే వాళ్ళ మాటలు వినడం వల్ల మనకు ఉపయోగం లేదు. మనల్ని క్రిటిసైజ్ చేసే వాళ్ళే మనకి ఇంపార్టెంట్. ఎందుకంటే మనము నోబడీ ఈజ్ పర్ఫెక్ట్ ఇన్ దిస్ వరల్డ్. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరు ఎవ్వరు కూడా పర్ఫెక్ట్ అయితే ఎవరు ఉండరు. మేబీ పురాణ కాలంలో రాముడు ఇటువంటి మహానుభావులు ఉండేవాళ్ళు, హరిశ్చంద్రుడు ఇటువంటి మహానుభావులు ఉండేవాళ్ళేమో. మరి ఈ కలియుగంలో అయితే నోబడీ ఈజ్ పర్ఫెక్ట్. ప్రతి ఒక్కడికి ఎవ్రీబడి హ్యాస్ హిస్ ఓన్ ఫ్లాస్. తప్పులు, ప్రతి ఒక్కరు తప్పులు చేస్తారు. కానీ తప్పులు ఎవరైతే సరిదిద్దుకుంటారో వాడే గొప్ప మనిషి అవుతాడు. మరి తను చేస్తున్నది తప్పులు అని ఎలా తెలుస్తుంది? మనకు తెలియదు. ఎందుకంటే మనం చేసేది కరెక్ట్ అని ఎదుటి వాడు చెప్తేనే తెలుస్తుంది. మరి తప్పులు చెప్పేవాడు, మన తప్పు ఎత్తి చూపేవాడిని కూడా మనం గౌరవించడం ద్వారా మనం గొప్ప మనుషులు అయ్యేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళని ఎవరిని కూడా డిస్కరేజ్ చేయదు. ముఖ్యంగా మీటింగ్స్లో అస్సలు చేయదు. ఓకే, ఒక బాస్, ఒకవేళ మీరు బాస్ అయి ఉంటే మీరు ఆ పని పొరపాటున కూడా చేయకూడదు ఆ మీటింగ్లో మీరే బాస్ అయినప్పుడు. సో ఎంకరేజ్ ఓపెన్నెస్ అమంగ్ పార్టిసిపెంట్స్. ఆస్క్ క్వశ్చన్స్ టు క్లారిఫై డౌట్స్ డ్యూరింగ్ డిస్కషన్స్. అదేవిధంగా డిస్కషన్ జరుగుతున్నప్పుడు ఒక ప్లాన్ చెప్తాడు అన్నాడు. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్, ఆస్క్ డౌట్స్. ఓకే, ఇది ఎట్లా చేస్తాం? ఈజ్ ఇట్ పాసిబుల్? డూ యూ థింక్ ఇట్ ఈస్ పాసిబుల్? డూ యూ థింక్ ఇట్ ఈస్ ఫీజబుల్? ఓకే, హౌ కెన్ వీ గో అబౌట్ ఇట్? ఓకే, హౌ కెన్ వీ ఎగ్జిక్యూట్ దిస్ వన్? డూ వీ హ్యావ్ దట్ మచ్ బడ్జెట్? ఇటువంటి క్వశ్చన్స్ అడగడం ద్వారా ద డిస్కషన్ అరైజెస్, డిస్కషన్ అనేది వస్తుంది అన్నట్టు. ఓకే, అప్పుడు అందరూ కూడా పార్టిసిపేట్ అవుతారు, అందరూ కూడా వాళ్ళ ఒపీనియన్ చెప్తారు. దెన్ మీటింగ్ విల్ బి ఫ్రూట్ఫుల్. దెన్ మీటింగ్ ఫెసిలిటేటర్. డిసిగ్నేట్ ఎ స్కిల్డ్ ఫెసిలిటేటర్ who is aware of the meeting principles and the agenda. This person will ensure that the meeting is conducted in a smooth manner. ఈ మీటింగ్ నువ్వు బాస్ అయి ఉంటావు, బాస్ మీటింగ్ ఫెసిలిటేటర్ కాడు. మీటింగ్లో బాస్ అనేవాడు మొత్తం అంతా మీటింగ్, బాస్ అంటే హెడ్ అన్నట్టు, హెడ్ ఆఫ్ ద ఆర్గనైజేషన్. ఇక్కడ బాస్ అంటే ఏదో మళ్ళీ సినిమాలోకి వెళ్ళిపోకండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కాలేజీలో మీటింగ్, ప్రిన్సిపల్ ఈజ్ ద హెడ్ అన్నట్టు. ప్రిన్సిపాల్ అన్ని మీటింగ్ కండక్ట్ చేస్తూ ఉంటాడు. కానీ ఈ మీటింగ్ని టెక్నికల్గా రన్ చేసేవాడిని ఫెసిలిటేటర్ అంటాడు అన్నట్టు. ఎందుకంటే ప్రిన్సిపాల్ విల్ బి వెరీ బిజీ. ఓకే, ఇతనేం చేస్తున్నాడు, అన్ని కరెక్ట్గా మీటింగ్ నడుస్తుందా లేదా, కరెక్ట్ అజెండా ప్రకారం మీటింగ్ నడుస్తుందా లేదా, కరెక్ట్ టైం సరిపోతుందా, ఒకవేళ ఏమైనా తప్పైందనుకో అప్పుడు ఇతను గుర్తు చేస్తాడు, సార్ వీఆర్ టేకింగ్ టూ మచ్ టైం, there are so many issues pending. Okay, there are at least 5 issues are there and still we are discussing the first issue and we have to move on అని అతను గుర్తు చేస్తాడు అన్నట్టు. సో ఇటువంటి అతన్నే మనం ఫెసిలిటేటర్ అని చెప్పడానికి అవకాశం ఉంటుంది. సో అతను ఎటువంటి వాడై ఉండాలా? డిసిగ్నేట్, అతనికి అప్పగించాలి, ఆ పని అప్పగించాలి. ఏ స్కిల్డ్ ఫెసిలిటేటర్, స్కిల్డ్ వాడికి చాలా ఈ అనుభవం ఉండాలి.
ఇటువంటి మీటింగ్స్ కండక్ట్ చేసే దాంట్లో అనుభవం ఉండాలి. హూ ఈస్ అవేర్ ఆఫ్ ద మీటింగ్ ప్రిన్సిపల్స్, మీటింగ్ ఎలా కండక్ట్ చేయాలి, అజెండా గురించి. దిస్ పర్సన్ విల్ ఎన్షూర్ దట్ ద మీటింగ్ ఈస్ కండక్ట్ ఇన్ ఏ స్మూత్ మేనర్. ఇది ఇతని పని ఏమరా అంటే మీటింగ్ స్మూత్గా కండక్ట్ అయిపోవాలి, ఎండ్ అయిపోవాలి. ఇది వీడి పని అన్నట్టు. రొటేట్ ఫెసిలిటేటర్స్ రెగ్యులర్లీ డ్యూరింగ్ షెడ్యూల్డ్ మీటింగ్స్. అలాగే మనం రెగ్యులర్గా మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి, ఎప్పుడూ ఒకరినే పెట్టకూడదు అన్నట్టు ఫెసిలిటేటర్. ఎందుకంటే ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి. కాబట్టి ఈరోజు ఒకతను ఉంటే, ఈరోజు ఒక క్యాండిడేట్ ఉంటే నెక్స్ట్ మీటింగ్లో ఇంకొకరు ఉంటారు, నెక్స్ట్ మీటింగ్లో ఇంకొకరు ఉంటారు. అట్లా ప్రతి ఒక్కరు కూడా ఈ మీటింగ్ ప్రొసీడింగ్స్ని నేర్చుకుంటారు, మీటింగ్ కండక్ట్ చేయడంలో మాస్టర్స్ అవుతారు. ఎప్పుడు ఒకరికే ఇవ్వడం వల్ల ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి అన్నట్టు. Then time. Designate a timekeeper who works with the meeting facilitator to restrict discussions to the time limit. సో ఈ ఫెసిలిటేటర్తో పాటు ఒక టైం కీపర్ని కూడా పెట్టాలి. ఇతని పని ఏమరా అంటే ఒక టైం ముందుగానే షెడ్యూల్ చేసుకోవాలి. ఓకే, ఈ ఇష్యూ ఫర్ ఎగ్జాంపుల్ ఇష్యూ నెంబర్ 1 ఇట్ హ్యాస్ టు బి డిస్కస్డ్ ఫర్ 20 minutes అనేది మనం ముందే ప్లాన్ చేస్తాం. సో ఆ 20 minutesలో అయిపోతుందా లేదా అనేది టైం చూసి ఫెసిలిటేటర్ చెప్తారు. ఫెసిలిటేటర్ దెన్ ఇన్ టర్న్ విల్ వార్న్, సార్ ఇట్ ఈస్ గెటింగ్ టైం అని చెప్తూ ఉంటాడు అన్నట్టు. స్టార్ట్ అండ్ ఎండ్ ఎవ్రీ సెక్షన్ ఆఫ్ ద మీటింగ్ ఆన్ టైం. సో ప్రతి ఇష్యూ కూడా ఒక సెక్షన్గా డివైడ్ చేసుకొని టైం ప్రకారము దాన్ని ఎండ్ చేసుకుంటూ పోవాలి. చెక్ ద టైం పీరియాడికలీ టు సీ వాట్ ఎవర్ యు ఆర్ ఫాలోయింగ్ ద టైం లిమిట్ షెడ్యూల్ ఫర్ ఈచ్ ఐటమ్. సో ప్రతి ఐటమ్కి మనం కొంత టైం కేటాయించాలి, దాని ప్రకారం మనము పోతున్నామా లేదా అని అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. అలౌ ఫ్లెక్సిబిలిటీ ఇన్ ద షెడ్యూల్ వెన్ ద అకేషన్ డిమాండ్స్. అయితే మరీ టైట్ కాకుండా ఒక్కోసారి కొన్ని ఇష్యూస్ దే బికమ్ వెరీ ఇంపార్టెంట్, అప్పుడు కొద్దిగా ఫ్లెక్సిబుల్, ఓకే ఒక 10 minutes ఎక్స్ట్రా దానికి కేటాయించినా పర్లేదు అన్నట్టు. బట్ ఒక్కోసారి ఏమవుతుందంటే మీటింగ్లో మనం పక్కదారి పట్టిపోతూ ఉంటాం. ఎవడో ఒక పాయింట్ చెప్పాలకు ఇంకా ఈ మెయిన్ వదిలిపెట్టి ఇంకా దాని గురించే డిస్కస్ చేస్తూ ఉంటాం, అది విచ్ ఈస్ నాట్ అట్ ఆల్ రిలేటెడ్ టు అవర్ మీటింగ్. ఇలా పక్కదో పట్టకుండా చూడడానికి ఈ ఫెసిలిటేటర్ కానీ టైం కీపర్ కానీ ఉంటారు. సో మనం కూడా వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ వైల్ వీఆర్ కండక్టింగ్ మీటింగ్. దెన్ కండక్టింగ్ ద మీటింగ్ అండ్ లాస్ట్లో ఫైనల్లో కండక్టింగ్ ద మీటింగ్. ఓపెన్ ద మీటింగ్ బై అనౌన్సింగ్ ద గ్రౌండ్ రూల్స్ అండ్ అజెండా. ఓకే, ఫస్ట్ వీ హ్యావ్ టు అనౌన్స్ ద అజెండా అండ్ గ్రౌండ్ రూల్స్. సో మీటింగ్ స్టార్ట్ అవుతానే మనం ఈరోజు ఈ పాయింట్స్ అన్ని డిస్కస్ చేయడానికి మనం ఈరోజు మీటింగ్కి వచ్చాము. ఓకే, అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ అటెండింగ్ ద మీటింగ్. అన్నీ మనం అందరినీ కూడా ఒకసారి గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్ అని చెప్పుకుంటూ ఈరోజు మనం ఏమేమి అజెండా చేస్తున్నాము అదేవిధంగా అంటిల్ వీ కంప్లీట్ ద మీటింగ్ కైండ్లీ ప్లీజ్ స్విచ్ ఆఫ్ యువర్ మొబైల్స్ అండ్ డోంట్ ఇండల్జ్ ఇన్ ఎనీ కైండ్ ఆఫ్ కమ్యూనికేషన్ అని చెప్తామన్నాడు. కవర్ 1 item ఇష్యూ అట్ ఏ టైం. ఒకటేసారి అన్ని ఇష్యూస్ కాకుండా ఫస్ట్ 1 by 1. ఓకే, ఒకటి అయిపోయిన తర్వాత రెండో ఐటమ్ అజెండాలో ఐటమ్ నెంబర్ 1 అది పూర్తి అయిపోయిన తర్వాత వీ హ్యావ్ టు టేకప్ ద సెకండ్ ఇష్యూ. ఆ విధంగా మనం ముందుకు వెళ్ళాలి. ఇన్వైట్ అండ్ ఎంకరేజ్ ఎవ్రీ వన్ టు పార్టిసిపేట్ అండ్ కాంట్రిబ్యూట్ హిస్ ఆర్ హర్ ఐడియాస్. అండ్ ఆల్రెడీ మనం చెప్పాం ప్రతి ఒక్కరిని వీ హ్యావ్ టు ఆస్క్ దేర్ ఒపీనియన్. ఓకే, మీటింగ్ జరుగుతున్నప్పుడు సమ్ టైమ్స్ సమ్ పార్టిసిపెంట్స్ విల్ బి వెరీ ప్యాసివ్, అస్సలు పార్టిసిపేట్ చేయరు. అప్పుడు మనం ఏం చేయాలంటే అడగాలి, హలో మిస్టర్ రాము, వాట్ డూ యూ థింక్ అబౌట్ దిస్ వన్, నువ్వేమనుకుంటున్నావు దీని గురించి? ఓకే, హౌ షుడ్ వి గో అబౌట్? ఓకే, వాట్ ఆర్ యువర్ ప్లాన్స్, వాట్ డూ యూ సజెస్ట్? ఇట్లా మనం వాడిని ప్రత్యేకంగా అడగడం వల్ల అతను యాక్టివ్ అయిపోవడానికి అవకాశం ఉంటుంది. సో దట్ వీ హ్యావ్ టు కీప్ ఇట్ ఇన్ మైండ్. దెన్ ఇన్వైట్ అండ్ ఎంకరేజ్ ఎవ్రీ వన్ టు పార్టిసిపేట్ అండ్ కాంట్రిబ్యూట్ హిస్ ఆర్ హర్ ఐడియాస్ అయిపోయింది. డు నాట్ స్టే ఫ్రమ్ ద ప్లాన్డ్ అజెండా. ఓకే, డు నాట్ స్ట్రే, నాట్ స్ట్రే అంటే పక్కదారి పట్టడము. స్ట్రే ఫ్రమ్ ద ప్లాన్డ్ అజెండా, మనం ముందుగానే ప్లాన్ చేసుకున్న అజెండాకు స్టిక్ అయి ఉండాలి. అండ్ వీ షుడ్ నాట్ స్ట్రే అవే. దట్ మీన్స్ వీ షుడ్ నాట్ గో అవే ఫ్రమ్ ద అజెండా. ఒకవేళ మేబీ వెన్ వీ కంప్లీట్ ద అజెండా, వెన్ ఒక్కోసారి ఒక కొత్త అజెండా తీసుకురావచ్చు అన్నట్టు పార్టిసిపెంట్స్, సార్ వీ నీడ్ టు డిస్కస్ దిస్ వన్ అండ్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, we cannot wait until the next meeting. Kindly include this one in your agenda immediately అని ఒక రిక్వెస్ట్ చేస్తాడు అన్నట్టు. మేబీ మన అజెండా అయిపోయిన తర్వాత దట్ కెన్ బి యాడెడ్ అట్ ద యాజ్ ద లాస్ట్ వన్. సమ్మరైజ్ ద డిస్కషన్ అండ్ రికమెండేషన్స్ అట్ ద ఎండ్ ఆఫ్ ఈచ్ ప్లాన్డ్ యాక్షన్. అదేవిధంగా ఒక ఐటమ్ అయిపోతానే వీ హ్యావ్ టు సమ్మరైజ్ దట్ వన్. ఓకే, రిగార్డింగ్ దిస్ వన్ the meeting has decided to take up this issue and do this one. Okay, this is what we have planned.
అని ఫైనల్ డెసిషన్ అనేది మనము మీటింగ్లో అందరికీ చెప్తాం అన్నట్టు. అండ్ స్టిల్ ఇఫ్ దెర్ ఈస్ ఎనీ ఇష్యూ దే కెన్ స్పీక్ ఇట్ అవుట్. దెన్ మినిట్స్, నేను మొదట్లోనే చెప్పాను, మినిట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. ద మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ ఆర్ ఏ రిటర్న్ అకౌంట్ ఆఫ్ వాట్ ట్రాన్స్పైర్డ్ అట్ ఏ మీటింగ్. సో ఆ మీటింగ్లో ఏమేం జరిగిందో, ఏమేం డిస్కషన్ చేసావో, ఎవరు ఏ ఒపీనియన్ చెప్పారో ప్రతి ఒక్కటి వీ హ్యావ్ టు రికార్డ్ ఇట్ ఆన్ ఏ పేపర్. ఆ పేపర్ పైన ప్రతి ఒక్కటి పెడతాం అన్నట్టు. ఓకే, మినిట్స్ ఆఫ్ ద మీటింగ్. ఇప్పుడు అసెంబ్లీలో మీటింగ్ జరుగుతుంది, ప్రతి ఒక్కటి రికార్డులో ఉంటుంది. మొత్తం ఆడియో రికార్డ్ చేస్తారు, వీడియో రికార్డ్ చేస్తారు. ఓకే, ఇంతకుముందు ఆడియో వీడియో రికార్డ్ లేనప్పుడు ప్రతి ఒక్కటి రాసేవాళ్ళు అన్నట్టు. ఈవెన్ కోర్టులో జరుగుతున్నప్పుడు ప్రతి ఒక్క టైప్ రైటర్లో కొడుతూనే ఉంటాడు. ప్రతి ఒక్క పదము కూడా టైప్ చేసేస్తూ ఉంటాడు. ప్రతి ఒక్కటి ఎవ్రీథింగ్ విల్ బి రికార్డెడ్. ఓకే, ఆన్ పేపర్. ప్రతి ఒక్కటి పేపర్ పైన రికార్డ్ అవుతూ ఉంటుంది. దీన్నే మినిట్స్ అనేది అంటాం. వీ హ్యావ్ సీన్, ఇప్పుడు కోర్టులో కేసు జరుగుతుంది అనుకోండి, ప్రతి ఒక్కటి ఈవెన్ జడ్జి కూడా రికార్డ్ జడ్జి ఇంపార్టెంట్ పాయింట్స్ రికార్డ్ చేసుకుంటాడు. కింద కూర్చున్నటువంటి స్టాఫ్ ఉంటారంట, వాళ్ళు ప్రతి ఒక్కటి రికార్డ్ చేసుకుంటూ ఉంటారు. అసెంబ్లీలో అయితే ప్రతి ఒక్కటి వీడియో ఆడియో రికార్డ్ చేస్తారు. ఇంకా ఒక్కోసారి మనం అప్పుడప్పుడు వింటూ ఉంటాం, కొంతమంది ఏమన్నా అనరాని మాటలు, ఓకే, మాట్లాడరాని మాటలు మాట్లాడితే వెంటనే అబ్జెక్షన్ చెప్తారంట. దీన్ని రికార్డుల నుంచి తొలగిస్తున్నాము అని చెప్తారు. రికార్డుల నుంచి తొలగించడం అంటే ఆ పార్ట్ కట్ చేస్తారు అన్నాడు. ఆ పార్ట్ని కట్ చేస్తారు. మనము ఈ అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ లైబ్రరీ ఉంటుంది. ఆ లైబ్రరీలో ఈవెన్ 10 సంవత్సరాల ముందు జరిగినటువంటి మీటింగ్లో ఏమేమి డిస్కస్ చేశారనేది ప్రతి ఒక్కటి పుస్తక రూపంలో ఉంటుంది. ఈవెన్ ఆడియో విజువల్ రూపంలో కూడా దొరుకుతుంది. అండ్ దే కెన్ గో అండ్ రెఫర్ అండ్ దే కెన్ జనరల్గా మీటింగ్ జరిగేటప్పుడు పాత కూడా వెరిఫై చేస్తూ ఉంటారు అన్నట్టు. ప్రతి ఒక్కటి రికార్డ్ ఉంటుంది. సో ఇట్స్ మినిట్స్ అన్నట్టు. ఓకే, అయితే మనం చిన్న చిన్న మీటింగ్ చేసినప్పుడు ఆడియో వీడియో రికార్డింగ్ చేసేంత ఫెసిలిటీ మనకు ఉండకపోవచ్చు. ఒకవేళ ఉంటే వెరీ గుడ్. ఓకే, మేబీ ఫ్యూచర్‌లో అది కూడా వచ్చేయచ్చు. ఓకే, ఇప్పుడు ప్రస్తుతానికైతే మనం ఏం చేస్తామంటే ప్రతి ఒక్కటి బుక్‌లో రాసుకుంటాం అన్నట్టు. ఓకే, ఎవరెవరు ఏం చెప్పినారు, రాము ఏం చెప్పినాడు, కృష్ణ ఏం చెప్పినాడు, ఆ తర్వాత సీతారామ ఏం చెప్పినాడు, లేతే జానకి ఏం చెప్పింది, ఇట్లా అందరూ ప్రతి ఒక్కరు చెప్పింది అండ్ ఫైనల్ డెసిషన్ ఏంటి అది అన్నీ రాస్తామన్నట్టు. దెన్ డెసిగ్నేట్ ఏ మెంబర్ టు రైట్ ద మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ వైల్ ద డిస్కషన్స్ గో ఆన్. మరి ఈ మినిట్స్ ఎవరు రాయాలి? అండ్ యాజ్ వీ హ్యావ్ designated one person for conducting as a ఫెసిలిటేటర్ ఒకటి డెసిగ్నేట్ చేసాము, టైం కీపర్ ఒకడు, ఇంకోళ్ళు మెయిన్ ఇంపార్టెంట్ మినిట్స్ రాసే ఆయన ఒకడు. ఓకే, ఈ ఇద్దరు లేకపోయినా పర్లేదు కానీ మినిట్స్ రాసే ఫెసిలిటేటరు టైం కీపర్ లేకపోయినా అది మనమే చేయొచ్చు. ఆ పని ఎవరైతే కనెక్ట్ చేసాం బాస్ కూడా చేసుకోవచ్చు అది. బట్ మినిట్స్ మాత్రం చాలా ఇంపార్టెంట్. మినిట్స్ కంపల్సరిగా ఒకరికి అప్పగించాలి. అతను వింటూ వింటూ మొత్తం అంతా రాస్తూ ఉంటాడు. ఓకే, డెసిగ్నేట్ ఏ మెంబర్ టు రైట్ ద మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ వైల్ డిస్కషన్. మళ్ళీ వన్స్ అగైన్ ఎప్పుడు ఒకరికే చెప్పకూడదు మినిట్స్ రాయడం. ఓకే, వీ హ్యావ్ టు చేంజ్ ఇట్ ఫ్రమ్ వన్ మీటింగ్ టు అనదర్ మీటింగ్. ఓకే, రొటేషన్ పద్ధతిలో ఉండాలి. ఈసారి ఒకరికి ఇచ్చినామనుకో నెక్స్ట్ టైం ఇంకోళ్ళకి ఇవ్వాలి, నెక్స్ట్ టైం ఇంకోళ్ళకి ఇవ్వాలి. అట్లా ప్రతి ఒక్కరికి ఇవ్వడం ద్వారా వాళ్ళ రైటింగ్ స్కిల్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి. అంతేకాకుండా ఇప్పుడు రాసేటప్పుడు డిస్కషన్లో పాల్గొనడానికి అవకాశం తగ్గిపోతూ ఉంటుంది. ఎప్పుడు ఒకరికే ఇచ్చినానుకో పాపం ఇంకా అతను ఎప్పుడు అసలు డిస్కషన్లో పాల్గొనడానికి అవకాశమే ఉండదు. కాబట్టి మనము ఒక్కోసారి ఒకరొకరికి ఇస్తూ ఉంటే బాగుంటుంది. రొటేషన్ పద్ధతిలో ఒక్కోసారి ఒకరొకరికి ఇవ్వాలి. మేక్ డీటెయిల్డ్ మినిట్స్ సిన్స్ దిస్ రికార్డ్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే, ఇది ప్రతి ఒక్కటి రికార్డ్ కావాలి. అండ్ సిన్స్ ఈ రికార్డే మనకు ఫ్యూచర్లో ఏమైనా వెరిఫికేషన్ కానీ ఫ్యూచర్లో మనం అసలు మీటింగ్లో ఏం జరిగింది అని తెలుసుకోవాలంటే ఇదే మనకు ఇంపార్టెంట్ అన్నట్టు. ఫర్ ఫర్దర్ ఫాలో అప్ ఆన్ కీ ఇష్యూస్. అదేవిధంగా ఫాలో అప్ నెక్స్ట్ మీటింగ్ కండక్ట్ చేయాలన్నా కూడా ఈ మీటింగ్ చాలా ఇంపార్టెంట్. ఈ మీటింగ్లో ఏం డిస్కస్ చేశాము, అదేవిధంగా ఆ మీటింగ్లో ఇంకా లాస్ట్లో ఏం జరుగుతుంది అంటే ఓకే వీ హ్యావ్ డిస్కస్ దిస్ వన్ అండ్ ఇవన్నీ ఎగ్జిక్యూట్ చేయడానికి కొన్ని ప్లాన్స్ చేస్తాం. ఇవన్నీ ఎగ్జిక్యూట్ చేయడానికి మేబీ ఒక నెక్స్ట్ వీక్ లోపల మనం ఇవన్నీ చేసేయాలా. నెక్స్ట్ వీక్ అగైన్ వీ విల్ మీట్ అండ్ సీ ద ప్రోగ్రెస్ ఆఫ్ అవర్ యాక్షన్. సో నెక్స్ట్ మీటింగ్ బిగినింగ్లో ఏం చెప్తామంటే లాస్ట్ మీటింగ్లో మనం ఇవన్నీ డెసిషన్స్ తీసుకున్నాము,
అండ్ ఈ 1 వీక్లో మనం దానిపైన ఎంతవరకు ముందుకు పోయాము ఇవన్నీ కూడా మనము దీంట్లో ఫస్ట్ చూడాలి. దెన్ వీ గో టు ద అజెండా. అట్లా కూడా చేసుకోవచ్చు అన్నట్టు. సో దీనికి ఈ మినిట్స్ అనేటివి చాలా చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది. మేక్ ఏ డీటెయిల్డ్ మినిట్స్ MINUTES డీటెయిల్డ్ మినిట్స్ అంటే ఇక్కడ నిమిషాలని కాదు, డీటెయిల్డ్ పర్టికులర్స్ అన్నట్టు. దిస్ రికార్డ్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ఫర్దర్ ఫాలో అప్ ఆన్ కీ ఇష్యూస్. నెక్స్ట్ వన్, highlight key points for each item and identify the items that are to be discussed in future meetings. అదేవిధంగా హైలైట్ చేసుకోవాలి, ఇంపార్టెంట్ పాయింట్స్ని హైలైట్ చేసుకోవాలి, అంటే దాన్ని అండర్లైన్ చేయడము. ఇప్పుడు హైలైటర్ అని వచ్చింది అన్నట్టు, లేకపోతే కీ పాయింట్స్, లాస్ట్లో కీ పాయింట్స్ అని రాసుకొని అవి రాసుకోవచ్చు, లేదంటే హైలైటర్తో మనం మార్క్ చేసుకోవచ్చు, లేదంటే మొత్తం మినిట్స్ అయిపోయిన తర్వాత కీ పాయింట్స్ అని చెప్పి లాస్ట్లో ఒక సపరేట్ ఒక పేరాగ్రాఫ్ ఒక పేజీలోనూ మనం రాసుకోవచ్చు అన్నట్టు. సో ఇవన్నీ కూడా రాసుకుంటాం అన్నట్టు. మళ్ళీ నెక్స్ట్ మీటింగ్లో మనం దేనిపైన డిస్కస్ చేయాలి అవి కూడా మనం రాసుకుంటాం అన్నట్టు. దెన్ కంక్లూడింగ్ ఏ మీటింగ్, ఇంకా లాస్ట్లో కంక్లూజన్ అంటే ఇంక అందరికీ థ్యాంక్స్ చెప్తాము. ఓకే, మీరందరూ మంచి ప్లాన్స్ ఇచ్చారు, ఐడియాస్ ఇచ్చారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్తాం అన్నట్టు. రివ్యూ ద ఐటమ్స్ ఇష్యూస్ డిస్కస్ ద మీటింగ్ అండ్ ద రెజల్యూషన్స్ టేకన్. ఇంకా లాస్ట్లో ఫైనల్గా ఒకసారి చెప్పేసుకోండి, ఓకే ఈ మీటింగ్లో మనం ఇవి డిస్కస్ చేసాం, ఈ రెజల్యూషన్స్ అంటే తీర్మానాలు. రెజల్యూషన్స్ అంటే ఏంటి? ఈ తీర్మానాలు. ఈవెన్ పంచాయతీలో కూడా తీర్మానాలు అంటాం కదా, పంచాయతీ మీటింగ్ జరుగుతుంటాయి మీ పల్లెటూరులో, సర్పంచులు ఆ తర్వాత వార్డు మెంబర్లు అందరూ మీటింగ్ చేసిస్తే తీర్మానాలు చేస్తారు అన్నట్టు. అది కూడా కైండ్ ఆఫ్ మీటింగ్. అండ్ డిసైడ్ టైమ్ ఫ్రేమ్స్ ఫర్ టేకింగ్ యాక్షన్ విత్ దోస్ హూ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ యాక్షన్. ఇంకా అన్ని ఒక్కొక్క పని ఒకరికి అప్పగిస్తాం, వాళ్ళకి టైం కూడా షెడ్యూల్ చేయాలి. ఓకే ఈ పనికి నీకు 1 వీక్ టైం ఇస్తున్నాను, ఈ పనికి నీకు 10 డేస్ టైం ఇస్తున్నాను, ఈ పనికి నీకు 15 డేస్ టైం ఇస్తున్నాను, ఈ పనికి నీకు ఒక రోజే ఇస్తున్నాను, రేపటి లోపల అయిపోవాలి ఈ పని, బికాస్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా మనం మీటింగ్లో అసైన్ చేయాలి, వర్క్ని అసైన్ చేయాలి. అనౌన్స్ అజెండా, టైమ్ అండ్ వెన్యూ ఫర్ ద నెక్స్ట్ మీటింగ్. అదే నెక్స్ట్ మీటింగ్ ఎప్పుడు ఉంటుందో ముందుగానే అనౌన్స్ చేస్తాము, అండ్ అజెండా కూడా అనౌన్స్ చేస్తాం. అజెండా మళ్ళీ మార్చుకోవచ్చు, మళ్ళీ 24 అవర్స్ ముందు మళ్ళీ ఇస్తాం కదా, అప్పుడు కొద్దిగా అటు ఇటు మారచ్చు, కానీ ఒక రఫ్ అజెండా అనేది ఇప్పుడే మనం ఇస్తాం అన్నట్టు. థ్యాంక్ ద అటెండీస్ ఫర్ దేర్ పార్టిసిపేషన్. ఇంకా లాస్ట్లో థ్యాంక్ యూ, అందరూ వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్స్ అనేది మనం చెప్తాం అన్నట్టు. దెన్ ఎవాల్యుయేషన్, ఆస్క్ ఈచ్ అటెండీ టు ఎవాల్యుయేట్ ద మీటింగ్ ఈదర్ ఇన్ రైటింగ్ ఆర్ బై యూజింగ్ ద ఓపెన్ డిస్కషన్ అప్రోచ్. ఇంకా ఒక ఫీడ్బ్యాక్, ఓ రకంగా చెప్పాలంటే ఫీడ్బ్యాక్ అన్నట్టు. సరే ఈ మీటింగ్లో మీరు హౌ డిడ్ యూ ఫీల్, ఓకే హౌ వాజ్ ద మీటింగ్, ఈ మీటింగ్ ఎలా జరిగింది, మీరు ఏమన్నా ఈ మీటింగ్ చేసే పద్ధతిలో ఏమైనా మార్చాలనుకున్నారా, లేకపోతే ఎజెండా ఏమన్నా ఇంకేదైనా ఇంక్లూడ్, వాట్ ఎవర్ దట్ దే ఫీల్, అది ఓపెన్ డిస్కషన్ రూపంలో ఉండొచ్చు. అంతే, మొత్తం అయిపోయిన తర్వాత ఓపెన్గా ఒక 5 నిమిషాలు ఫీడ్బ్యాక్ కావచ్చు, లేదంటే రిటర్న్గా కూడా మనకి రిటర్న్గా రాసి ఇవ్వమని కూడా చెప్పొచ్చు అన్నట్టు. పోస్ట్ క్వశ్చన్స్ సచ్ యాజ్ వాట్ కెన్ వీ డూ బెటర్ నెక్స్ట్ టైం ఏం చేస్తాం, నెక్స్ట్ టైం హౌ కెన్ వీ కండక్ట్ దిస్ మీటింగ్, హౌ టు అప్రోచ్ దిస్ ఇష్యూ, వాట్ పార్ట్స్ ఆఫ్ ద మీటింగ్స్ వర్క్డ్ వెల్, ఏ పార్ట్ మనకు బాగా మీటింగ్ చాలా బాగుండింది, డిడెంట్ వర్క్ వెల్, అయితే ఎక్కడ మనం సరిగా మీటింగ్ జరగలేదు, యాజ్ ఫీడ్బ్యాక్ ఫర్ కండక్టింగ్ ద నెక్స్ట్ మీటింగ్లో మనం దాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఈ ఫీడ్బ్యాక్ అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఓకే, విత్ దిస్ వన్ ఐ థింక్ ఇట్స్ ఓవర్. డిడ్ యూ అండర్స్టాండ్ వాట్ ఐ హ్యావ్ డిస్కస్ టుడే? ఈరోజు మనం ఏమేమి డిస్కస్ చేసాం అర్థమైందా? ఎస్ సార్. ఓకే, అయితే మీకు ఒక వీడియో ఉంది, అది చూపిద్దాం అనుకున్నా కానీ ఇప్పుడు టైం లేదు, ఓన్లీ 1 మినిట్ టైం ఉంది. ఇది 20 మినిట్స్ ఉంది అన్నట్టు. ఓకే, ఇది మీకు వెబ్సైట్లో పెట్టాను, మీకు వెబ్సైట్లో ఎక్కడ పెట్టానంటే చూపిస్తాను ఉండండి. ఇది హౌ టు చైర్ ఏ మీటింగ్, ఈ 3 ఉన్నాయి, 3 కూడా దానికి సంబంధించిందే. ఇది చాలా బాగుంది, ఇది హౌ టు చైర్ ఏ మీటింగ్ అనేది ఇది బాగుంది. 20 మినిట్స్ ఉంది, ఇది 20 మినిట్స్. ఇప్పుడు టైం లేదు, జస్ట్ 1 more minute ఈజ్ దేర్. సో మీకు ఒక హోంవర్క్ అనుకోండి, రేపు సండే కదా, రేపు సండే ఈ వీడియోనే కాదు మొత్తం 3 వీడియోలు ఉన్నాయి, ఈ 3 వీడియోలు కూడా చూడండి. అలాగే నెక్స్ట్ లెసన్ వచ్చేమరా అంటే మనకు లాస్ట్ వన్ ఇంటర్వ్యూ అనుకుంటా, ఇంటర్వ్యూ స్కిల్స్, లెసన్ 8 ఇంటర్వ్యూ స్కిల్స్. దీనికి కూడా కొన్ని వీడియోలు, ఇది ఒక వీడియో తెలుగులో ఉంది చూడండి, చాలా బాగుంది ఇది, సెల్ఫ్ ఇంట్రొడక్షన్ అనేది. ఓకే, జాబ్ ఇంటర్వ్యూ ఉంది. ఈ 3 వీడియోలు చూడండి. ఓకే, ఈ 6 వీడియోలు రేపు సండే కాబట్టి, ఇవన్నీ చిన్న చిన్న వీడియోలు అన్నీ జస్ట్ 5 minutes 6 minutes ఇలానే ఉంటాయి. ఇది ఒక్కటి కొద్దిగా పెద్దగా ఉంది. ఓకే, ఇది ఒక 20 minutes ఉంది.
ఇది ఒక 20 మినిట్స్ ఉంది. బట్ తెలుగులో ఉంది. మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. చాలా బాగా చెప్తుంది ఈమె. ఓకే. నేను కూడా విన్నాను. చాలా బాగుందని మీకు షేర్ చేశాను. ఈమెది ఒక పెద్ద ఛానలే ఉంది. ఈమెను ఫాలో కండి. ఇటువంటి వాళ్ళని ఫాలో కావాలి. మీరు పనికిరానివన్నీ